నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి గతించిపోయి అప్పటికే 1 year అయిపోయింది. ఇక వర్ధంతి సందర్భంగా శ్రీదేవి జీవితంలో మనకు తెలియని కొన్ని సంఘటనలను జ్ఞప్తికి తెచ్చుకున్నాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పాత్రికేయులు, సినీ పరిశోధకులు ఈమంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే. థ్యాంక్ యూ సార్. శ్రీదేవి చనిపోయి అప్పటికి 1 year అయిపోయింది. చాలా బాధాకరమైన సంఘటన. ఆ రోజు ఎవరు మర్చిపోలేని సంఘటన అది. సో ఇప్పటికీ శ్రీదేవి ఉందని అనుకుంటూ ఉన్నాం. తన సినిమాలతో బతికే ఉంది ఇంకా. సో శ్రీదేవి మీకు చిన్నప్పటి నుంచి తెలుసు. సో ఒకసారి అది చాలా ఒక చిత్రమైన అనుభూతి, మధురమైన అనుభూతి. అలాగే ఆమెను తలుచుకున్నట్టయితే మనసు కూడా బరువెక్కుతుంది. ఎలా అంటే శ్రీదేవిని నేను చిన్నప్పటి నుంచి చూసాను. నేను కొత్తగా మద్రాసు వెళ్ళడం, ఆ పెరిగే రోడ్లు ఉండేవారు. పైన భూషణను జీవి రామారావు, గిడుగు వెంకటరామారావు ఉండేవారు. కింద 100 రూపాయలు ఇంట్లో ఉండేవారు అన్నమాట. కొంచెం ముందుకు వచ్చినట్టు విజయ నిర్మల గారు ఉండేవారు. ఇటు పక్క నిర్మల గారి తాలూకు బిల్డింగ్ మీద రంగనాథ్ ఉండేవాడు. శ్రీదేవి ఇంటికి ఎందుకు వెళ్ళారంటే, నేను కొత్తగా వెళ్ళడం, అక్కడ ఆ ఇంటికి వెళ్తే కొంచెం బాగా ఆదరిస్తారు, ఖాళీగా ఉంది, పెద్ద సినిమాలు చేయటం లేదు, చిన్నపిల్ల. నేను సినీ రిపోర్టర్గా ఉండేవాడిని. అప్పుడు వెండితెర అనే పత్రికలో సినీ రిపోర్టర్గా ఉండేవాడిని. వాళ్ళమ్మ చక్కగా ఆదరించేది అన్నమాట. మా పాప కోసం బాగా రాయండి, ఎటు కాని వయసు అయిపోయిందండి, ఇప్పుడు ఎలా అండి అని చెప్పేసి ఇలా చెప్తుండేది. బాగా ఆప్యాయతగా మాట్లాడేసరికి నేను మద్రాసు వెళ్ళి కొత్త కనుక తెలుగు వాళ్ళు ఆత్మీయంగా మాట్లాడుతున్నారని వెళ్తుండేవాడిని. అప్పుడు ఆ శ్రీదేవి ఇంట్లో ఉన్న వాతావరణం ఏంటంటే, శ్రీదేవి మదరు, శ్రీదేవి అమ్మమ్మ రమణమ్మ, శ్రీదేవి అక్క సూర్య, శ్రీదేవి, అంతే. అప్పటికి లత చిన్నపిల్ల, ఇలా ఉండేది అన్నమాట. అయితే చాలామంది తెలియని విషయాలు ఏంటంటే, శ్రీదేవి ఏదో బాలనటిగా ప్రవేశించింది, మా నాన్న నిర్దోషి, లేకపోతే అనురాగం, ఇట్లాంటి ఏదో పిక్చర్లు, మా బంగారక్క అని చెప్తారు, కానీ అదేమి కాదు. ఒకరోజు శ్రీదేవిని వాళ్ళ అమ్మ కొట్టింది, దేనికో కొట్టినట్టయితే ఏడుస్తుంది. వాళ్ళ అమ్మమ్మ వచ్చింది. దాన్ని కొట్టడానికి చేతులు ఎలాగ వచ్చాయి? అది 18 మాసాల పాప నుంచి దాని పాలు అది కొనుక్కుంటుంది, దాని తిండి అది తింటుంది. అది తినడం కాకుండా మాకు తిండి తెచ్చి పెడుతుంది. అది దాని డబ్బుతో మనం ఖర్చు పెట్టుకొని మనం బతుకుతున్నామే, ఎలా వచ్చింది నీ చేతులు అడిగేసరికి అప్పుడు తెలిసిందన్నమాట. శ్రీదేవి బాలనటిగా హెయిర్ అంటే మామూలుగా అద్దెకి తీసుకెళ్తారు అమ్మాయిల్ని, అలా కూడా యాక్ట్ చేయడం జరిగింది శ్రీదేవి. అది ఫోకస్లో రాలేదు. కానీ చిన్న బేబీగా, నెలల బేబీగా ఉన్నప్పుడు, నెలలు లేకపోతే 2 సంవత్సరాలు, 18 మాసాలు అని చెప్పింది అమ్మాయి రమణమ్మ. 18 మాసాల నుంచి యాక్ట్ చేస్తుందని చెప్పింది అన్నమాట. అది అప్పుడు పత్రికల్లో కూడా నేను రాసా. అంటే శ్రీదేవి జీవితంలో తెలిసిందల్లా అమ్మ కళ్ళలో చూడడం, అమ్మ కనుసైగలతో ఏమి చెప్తే చేయడం. అంతో మించి బ్రహ్మదేవుడు వచ్చి చెప్పినప్పుడు కూడా వినేది కాదు. తను తెలిసిందల్లా అమ్మ కూచి, అమ్మ మాటలు వినడం, ఇలా అన్నమాట. అట్లాంటి ఆ చిన్న వయసు నుంచి యాక్ట్ చేస్తూ ఉండడం వల్ల శ్రీదేవి కంటూ ప్రత్యేకించి డ్యాన్స్లు ఎవరు నేర్పేవాళ్ళు కాదు. శ్రీదేవి మదరే మంచి డ్యాన్సరు, గ్రూప్ డ్యాన్సరు. ఆవిడ చివరకు మిగిలేది అనే ఒక సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్లో చేసింది. గ్రూప్ డ్యాన్సులు కూడా విరివిగా ఉండేవి కావు. తన కసి, తన పట్టుదల, తన ఫైర్ అంతా కూతురు ద్వారా నెరవేర్చుకుందాం అనుకొని, ఆ కూతురికి తనే ఇంట్లో డ్యాన్స్ ట్రైనింగ్ ఇచ్చేదన్నమాట. పెద్ద సంపన్నులు ఏం కాదు కదా ఇచ్చేది. ఈ శ్రీదేవిలో ఉన్న గొప్పదనం అంటే, ఒకసారి మాట్లాడితే ఆ మాట్లాడిన దాన్ని అలా గ్రాస్ప్ చేసి వెంటనే అలాగా చిలక పలుకుల్లాగా వల్లి వేసేది. ఒకసారి అడుగులేసి చూపించినట్టయితే అలాగే అడుగులు వేసేది. ఒకసారి ఏదైనా, అప్పుడు టీవీలు పెద్ద ఉధృతంగా ఉండేవి కాదులేండి. ఎవరైనా మాట్లాడినా, ఏమైనా చేసినా, ఎవరైనా కొత్త క్యారెక్టర్ వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళని యాజ్ ఇట్ ఈజ్గా ఇమిటేట్ చేయడం, ఇట్లాంటి చిన్నపిల్లగా ఉంటూ ముద్దుగా చేస్తుండేది అన్నమాట. సో వాళ్ళ నాన్నగారు ఏం చేసేవాళ్ళండి? శ్రీదేవి నాన్నగారు అయ్యప్ప అని ఒక అడ్వకేట్ అమ్మా. ఆ నాన్నగారని గట్టిగా మనం ధృవీకరించలేము. శ్రీదేవి మదరు అయ్యప్పకి పరిచయం అయ్యింది. తర్వాత లత అయ్యప్పకి పుట్టిందని ఒక అధికారిక వార్త.
కనుక మరి బట్ ఎప్పుడు వచ్చేవారు కాదు ఆయన, ఇంటికి వచ్చి వెళ్ళిపోతుండేవారు, ఇంట్లో వీళ్ళతో పాటు ఉండేవాడు కదా అయ్యప్ప. అయ్యప్ప పెళ్ళయింది, పిల్లలు అంతా భార్య బిడ్డలు ఆ ఫ్యామిలీ అంతా సెపరేట్గా ఉంది. ఆయన కోర్టులో లాయర్, ఆయన అడ్వకేట్. అది శ్రీదేవి నాన్నగారు శ్రీదేవి గారి నాన్నగారు అంటే మాకు తెలియదమ్మా. ఆయనే నాన్నగారు అంటుండేవారు కానీ శ్రీదేవి గారి నాన్నగారు అంటే ఎవరు మనం ఈయన అని చెప్పడానికి అవకాశం లేదు. అయ్యప్ప అని చెప్పుకుంటే తప్పు అవుతుంది, నేను చెప్పకూడదు. అది సో కుటుంబ పోషణ అంతా వాళ్ళ అమ్మగారు డాన్సర్ లాగా ఉన్నారు కాబట్టి అప్పుడు డాన్స్ పెద్ద గ్రూప్ డాన్సర్స్. ఇప్పుడు శ్రీదేవి మదరు గ్రూప్ డాన్సరు, అలాగే ఇప్పుడు జయసుధ మదరు కూడా మంచి గ్రూప్ డాన్సరు, మంచి చిన్న సైజ్ ఆర్టిస్టు. కానీ పెద్ద వేషాలు ఏముంటాయి అప్పుడు, అందులో అందరూ హేమహేమీలు కదా నటీమణులు, అందరూ ఇప్పట్లాంటి నటీమణులు కాదు కదా. వాళ్ళ మధ్యన ఈవిడేం దూరుతుంది అక్కడ, దేవిక, ఇప్పుడు సావిత్రి, భానుమతి, కేఆర్ విజయతో మన కృష్ణకుమారి, జమున, వీళ్ళ మధ్య ఎంటర్ అయ్యే పర్సనాలిటీ కాదు కదా. అందువల్ల పాపం వాళ్ళు చూస్తూ గడిపేసినటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. సో చిన్న బేబీగా ఉన్నప్పుడే, క్రాడిల్ బేబీగా ఉన్నప్పుడే తను 18 నెలల వయసు నుంచి నటిస్తుంది, తన పోషణ తనే పోషించుకుంటుంది అని చెప్పారు వాళ్ళ అమ్మమ్మ గారు అని అన్నారు. అవునవును. సో కొంచెం పెద్దగైన తర్వాత తను ఎన్టీఆర్ తో చేశారు కదా ఆ సినిమా గురించి. దాని ముందు కూడా ఏమైందంటే ఇక్కడ ఇటు కాని వయసులో బిట్వీన్ 10 to 14 years వయసులో 14 బాగా ఒక ఇంటిగ్రేటెడ్ లేడీగా తయారైపోయింది. కానీ ఆ 10 years దగ్గర మాత్రం చాలా కష్టాలు పడ్డారు. అంటే అమ్మాయి క్యారెక్టర్ కూడా బుక్ చేసుకునేవారు కాదు, అలాగని హీరోయిన్గా కూడా బుక్ చేసుకునేవారు కాదు అనమాట. అటు ఇటు కాని వయసు, అప్పుడు కొంచెం ఇబ్బందులు పడింది. ఫస్ట్ అంటే మానాన్ని నిర్దోషి ఇట్లాంటి సినిమాలు యాక్ట్ చేస్తున్నప్పుడు బాలనటిగా బిజీగా ఉంది. తర్వాత చాలా సినిమాల్లో చేసింది అమ్మాయి. శ్రీదేవి చేసింది ఒక సినిమా, జమున సినిమా అనుకుంటాను. జమున సినిమాలో జమునతో పోటీ పడి చేసింది అన్నమాట. అందువల్ల బాలనటిగా బిజీగా ఉంది. బాలనటి ఏజ్ దాటిపోయిన తర్వాత కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి అన్నమాట. మా గురుగారు దాసరి నారాయణరావు గారు, ఆయనే మా బంగారక్క సినిమాలో హీరోయిన్గా చేశారు, అనురాగం అనే సినిమాలో కూడా హీరోయిన్గా చేశారు. అయితే ఇక్కడ మా బంగారక్క సినిమా బాగా సక్సెస్ అవుతుంది అనుకున్నారు. ఎందుకంటే గురువుగారు ఎవరిని హ్యాండిల్ చేసినా సరే సూపర్ సక్సెస్ అవుతుందని నమ్మకం, సెంటిమెంట్. కానీ ఆ సినిమా ఏమైందంటే ఫెయిల్ అయిపోయింది. అప్పుడు తట్టుకోలేకపోయారు అన్నమాట. దాసరి నారాయణరావు గారి సినిమా ఫెయిల్ అయిపోయింది, ఇప్పుడు ఎలా అనుకుంటే అప్పుడు మలయాళానికి వెళ్ళిపోయింది ఆవిడ. మలయాళానికి వెళ్ళిపోయి మలయాళంలో సినిమాలు ఒక వారం రోజులు, అంటే వారం 6 days 7 daysలో సినిమా పూర్తి అయిపోతుంది. వారం రోజులు సినిమా పూర్తి అయిపోతుంది. వాళ్ళ సినిమా మొత్తం అలా ప్లాన్ చేసుకుంటారు అన్నమాట. డే అండ్ నైట్ కొట్టేస్తారన్నమాట. అంతే. ఎంత రెమ్యునేషన్ అంతా ఆ రోజుల్లో 5,000 3,000 అలా 3,000 రూపాయలు అంటే ఒక సినిమా హీరోయిన్గా చేసినట్టు లెక్క. 5,000 రూపాయలు అంటే పెద్ద సినిమా కింద లెక్క అన్నమాట. అప్పుడు నాకు గుర్తుండి నేను సెట్లో ఉన్నటువంటి సందర్భం ఏదంటే సత్యవాన్ సావిత్రి అని ఒక మలయాళం సినిమా, అంటే సతీ సావిత్రి. ఆ సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత ఆవిడ కేవలం హైట్ పెరగడం కోసం, బాగా అందంగా కనిపించడం కోసం, తర్వాత ఏంటంటే పుష్టిగా కనిపించడం కోసం చాలా ప్రయత్నాలు చేసేది రాజేశ్వరి. తనే స్వయంగా వండి పెట్టి, ఈ గిందులు అంటే మందులేం కాదు కానీ బాగా వండి పెట్టేదన్నమాట. ఆ బోన్స్ సూప్ అది పెట్టడం, తర్వాత ఏంటంటే ఆవిడకి బాగా మంచి హెల్దీ ఫుడ్ పెట్టడం అంతా చేసేసరికి 16 సంవత్సరాలు రాకముందే 14 సంవత్సరాలకే పెద్ద, చెప్పాను కదా, ఒక సంపూర్ణమైనటువంటి కన్యాత్వం ఉన్నటువంటి లేడీగా మారిపోయింది అన్నమాట. మారిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆవిడ జీవితాల్లో దశ తిరిగింది ఏదంటే తూర్పు వెళ్ళే 16 ఏళ్ళ వయసు, 16 వయదునిలే అని అదొక తమాషాగా జరిగింది. అది ఏవిఎం స్టూడియోలో అందరం కూర్చున్నాం. ఆ సాయంత్రం దానికి ఈవినింగ్ బ్రేక్ ఇస్తారు కదా, టిఫిన్ బ్రేక్. కూర్చుంటే ఎవరో ఒకరు సైకిల్ మీద వచ్చారు. ఆవిడకి వచ్చేసి, అమ్మ మీకు நான் பட்டம் பண்ணுற போகிறேன், நீங்கள் தான் హీరోయిన్, உங்களுக்கு అడ్వాన్స్ కొడుకరే, సరే ఎత్తుకమ్మా అని చెప్పేసి ఆ జేబులోంచి తీసాడన్నమాట. ఎంతో అనుకున్నాం, అది 116 రూపాయలు ఇచ్చేసి మళ్ళీ ఎంత వేగంగా వచ్చాడో అంత వేగంగా వెళ్ళిపోయాడు. అప్పుడు రాజేశ్వరి నేను నవ్వుకొని ఏమిటిది అంతేనా, వీడు సినిమా తీసే మొహంలో ఉంది, 116 రూపాయలు అడ్వాన్స్ ఇస్తాడా అని చెప్పేసి అనుకుని ఆ రోజు అక్కడ అంటే మద్రాసులో ఒక అలవాటు ఉంది, సాయంత్రం పూట వీటు దోశ అంటారన్నమాట, ఇంటి దోశ తర్వాత వడ, ఇది స్పెషల్ అన్నమాట.
సరే మొత్తం నలుగురు ఉన్న వాళ్ళు నలుగురు కలిసి మొత్తం తినేసి ఆ డబ్బులు పెట్టేసి. చిత్రం ఏంటంటే ఆయన సినిమా తీశాడు. కమల్ హాసన్ హీరో, శ్రీదేవి హీరోయిన్, రజనీకాంత్ ఇంకో క్యారెక్టర్. సినిమా రిలీజ్ అయ్యే టైంకి సైకిల్ లేదు, ఏమీ లేదు. అంటే ఇళయరాజా మ్యూజిక్ మాట. సినిమా రిలీజ్ అయ్యే టైంకి అలా వడపల్లి వచ్చినట్టయితే వాల్ పోస్టర్స్, పెద్ద పెద్ద వాల్ పోస్టర్స్, సైకిల్ మీద వచ్చిన రాజకన్ను అనుకున్నమాట. అంటే అప్పుడు బాగా బిజినెస్ అయిపోయింది, సినిమా మీద మంచి టాక్ వచ్చేసింది. ఇంకా సినిమా రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయిపోయింది మాట. ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. అదే తెలుగులో 16 ఏళ్ళ వయసు 16 ఏళ్ళ వయసు అది మాట. ఫస్ట్ అది తమిళ్లో వచ్చింది. తర్వాత ఒక పక్క రజనీకాంత్, ఒక పక్క కమల్ హాసన్, వాళ్ళు ఇంకా తమిళ్లో నెంబర్ ఆఫ్ పిక్చర్స్, ఎర్రగోళ మన దీని పేరు ఏం పేరు మన రజనీకాంత్, నెంబర్ ఆఫ్ గాయత్రి, అన్ని చాలా పిక్చర్స్ మాట. చాలా పిక్చర్స్లో ఆవిడ హీరోయిన్గా పెట్టుకొని వాళ్ళు చేశారు అన్నమాట. స్టార్ అయిపోయారు. అది తన తెలుగు సినీ ప్రస్థానం ఎలా నడిచింది? తెలుగు సినీ ప్రస్థానం అంటే ఈ క్రెడిట్ మన రాఘవేంద్రకే దక్కుతుందమ్మా. నేను అప్పుడు శ్రీదేవి ఇంట్లో ఉండేవాడిని. నాకు నెలకి 650 రూపాయలు జీతం ఇస్తుండేవారు. ఎస్పి వెంకన్న బాబు అని, ఎస్పి కోదండపల్లి తాలూకు తమ్ముడు. ఆయన ఇండస్ట్రీలో అందరి డేట్స్ చూసేవాడు అన్నమాట. చిరంజీవి దగ్గర నుంచి ఎస్వి వెంకన్న బాబు కానీ డేట్స్ చూసారంటే ఆయన బాగా ప్రామిసింగ్ హీరో ఆర్ హీరోయిన్ అనుకోవాలన్నమాట. అంత మంచి సక్సెస్ఫుల్ మేనేజర్ ఆయన. ఆయన్ని పెట్టుకున్నారు, వీళ్ళు కూడా పెట్టుకున్నారు అన్నమాట. ఎస్పి వెంకన్న బాబు డేట్స్ అవి చూస్తుండేవాడు. నేను శ్రీదేవి ఇంట్లో ఉండేవాడిని. ఎస్పి వెంకన్న బాబు బాగా బిజీగా ఉంటే ఆయన చెప్పిన పనులు నేను చూసుకునేవాడు అనమాట. అందుకని 650 రూపాయలు నెలకు ఒకసారి 2 సార్లు ఉత్తరాలు అభిమానులకు రాసేవాళ్ళం. అది బాధ్యత నాకే అప్పచెప్పారు. నేను ఏంటంటే దాసరి గారి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూనే ఈ పని చేసేవాడిని. అందువల్ల దగ్గరగా ఉండి గమనించినటువంటి అవకాశం నాకు ఏర్పడింది. తర్వాత ఏంటంటే ఇంకా దాసరి మా రాఘవేంద్రరావు గారు వస్తుండేవారు కదా, ఫ్యామిలీ ఫ్రెండ్. ఒకప్పుడు శ్రీదేవి మానాన్ని నిర్దోషి టైంలో ఒక యాక్సిడెంట్ కాబోయినట్టయితే అప్పుడు అటాచ్మెంట్లో ఇద్దరు దగ్గర అయ్యారన్నమాట. సొంత బిడ్డలా చూసుకునేవారు. చాలా మంచి తర్వాత ఫ్రెండ్లా చూసుకోవడం మొదలుపెట్టారు. ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ శ్రీదేవి, ఫ్యామిలీ ఫ్రెండ్గా చెప్పుకోవచ్చు. రాఘవేంద్రరావు గారు శ్రీదేవిని ఎంత అందంగా చూపించాలో అంత అందంగా చూపించాడు అన్నమాట. సో తెలుగు ఇండస్ట్రీలో రాఘవేంద్రరావు గారు ఇచ్చినటువంటి జస్ట్ ఆ డిజైన్ ఇంకెవరు ఇవ్వలేదు. తర్వాత ఇంటికి రావడం పోవడం, ఈవిడ కోసం ప్లాన్ చేసుకోవడం, ఈవిడ కోసం సినిమాలు తీయడం జరిగింది. ఆ విధంగా తెలుగులో లిఫ్ట్ ఇచ్చింది రాఘవేంద్రరావు గారు. దాసరి నారాయణరావు గారు మొట్టమొదటి సినిమా చేసినప్పుడు కూడా రాఘవేంద్రరావు గారి తాలూకు డైరెక్షన్లోనే ఆవిడ బాగా సక్సెస్ అయింది. ఆవిడ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ చేయడం కానీ, ఆవిడ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా సత్యానంద చేత స్పెషల్గా డైలాగ్స్ రాయించడం కానీ ఇవన్నీ చేసింది రాఘవేంద్రరావు గారు. సార్, ఇక మీరు చెప్పినట్లుగా శ్రీదేవి మొదటిసారి తమిళ్లో చేసిన సినిమా 16 వయదు నిల్లే. అంటే దాంట్లో రజనీకాంత్, కమల్ హాసన్ హీరోస్గా చేశారు. సో వాళ్ళందరి కెరీర్ ఒకటే టైంలో స్టార్ట్ అయింది. అవునవును. సో వాళ్ళతో కోఆర్డినేషన్ ఎలా ఉండేది శ్రీదేవి? అంత కోఆర్డినేషన్ అంటే కమల్ హాసన్ చాలా పెచ్చగా ఆరాధించేవాడు. అంటే వాళ్ళిద్దరు మంచి దాన్ని ఏమంటారు, కెమిస్ట్రీ అంటారు కదా, అలా కెమిస్ట్రీ వాళ్ళిద్దరి మధ్య బాగా కుదిరింది. చాలా బాగా కమల్ హాసన్ కూడా పోటీ పడి నటిస్తుండేవాడు అన్నది. ఒకరోజు మేము ఏఎంలో షూటింగ్ చేస్తుండగాను ఒక వార్త వినిపించింది. కమల్ హాసన్ వాణి గారి పత్ని నిశ్చితార్థం ఫంక్షన్ జరుగుతుంది రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో అన్నారు. మాకు గుండె జారిపోయింది. అంటే రాజేశ్వరికి నాకు వాళ్ళ బాబాయ్ మోహన్ రావు. అంటే అప్పటికి వీళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండేది, ఏకల్లోతు అభిమానం ఉండేది. ఏమైపోద్దో తెలీదు, విస్తురిగా వచ్చింది. అంబాసిడర్ కంపెనీ కారేసుకు వెళ్ళిపోయింది. మనకేమనుకుంటాం, అది అక్కడ పెద్ద గొడవనే జరగాలి, లేదా ఏదైనా అఘాయిత్యం చేసుకోవాలి అని చెప్పేసి మాకు చాలా కంగారు పుట్టిందన్నమాట. కంగారు పుట్టి ఇంకా శ్రీదేవి లేకపోతే ఇంకా షూటింగే ఉంటుంది. ప్యాకప్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాం. అలా ఎదురు చూస్తున్నాం, రాలేదు. కంపెనీ కారు ఆగిపోయింది. యూ బిలీవ్ దట్ ఈస్ శ్రీదేవి. మామూలుగా వచ్చింది, హ్యాపీగా నవ్వుతూ కూర్చుంది, ఓ స్వీట్ ప్యాకెట్ తెచ్చింది, అందరినీ పంచింది.
ఏమిటమ్మా ఏమిటమ్మా ఎందుకు అలా వెళ్ళిపోయావు, అసలు ఏమిటి నీ మనసులో ఏముంది అంటే, ఏముందమ్మా ఏమి లేదు. కమల్ హాసన్ నిశ్చితార్థం తెలుసు, అడిగి వెళ్ళావా? వెళ్ళాను. ఏం చేస్తావు? బొకే ఇచ్చాను. ఏం చేస్తావు? విష్ ఆల్ ది బెస్ట్ అని చెప్పాను. నువ్వెందుకు కంగారు పడుతున్నావు అని తిరిగి వాళ్ళ అమ్మని అడిగిందన్నమాట. దట్ ఈస్ శ్రీదేవి. అంటే ఆ మనసును చలించేటువంటి అంత గొప్ప వార్తని ప్రతి అంటే మా జీవితంలో అన్నీ ఆవిడ సాధించిందమ్మా. నా బాధ ఏంటంటే అలాంటి సందర్భంలో ఏదైనా జరగాలి, అలాంటి సందర్భంలో అఘాయిత్యం తలపెట్టుకోవాలి. అందులో చిన్నపిల్ల, ఒక 16-17 ఏళ్ళ వయసులో ఎంత ఎమోషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు అంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేసింది. ఓ బొకే ఇచ్చి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అని చెప్పి ఇంటికి స్వీట్స్ తీసుకొచ్చి పంచిపెట్టి, ఏమి లేదు, నథింగ్ డూ, మీరేం కంగారు పడద్దు, నన్ను కంగారు పెట్టద్దు. అసలు ఏం జరిగింది? కమల్ హాసన్ ఎందుకు వేరే వాళ్ళతో నిశ్చితార్థం చేసుకున్నారు? అప్పుడు వాణి గణపతి తాలూకు ప్రభావం. ఇప్పుడు శ్రీదేవి ఏంటంటే ఐ లవ్ యూ అని చెప్పాలని అమ్మని అడిగి చెప్పాలి. ఇది శ్రీదేవి బ్యాక్గ్రౌండ్. వాణి గణపతి ఇండివిజువల్ ఆర్టిస్ట్, ఇండివిజువల్గా ఉన్న వ్యక్తి కదా, ఇండివిజువాలిటీ ఎక్కువ. తను నిర్ణయం తీసుకుంది, ప్రేమించాలని చెప్పింది, పెళ్లి చేసుకుందాం అని చెప్పింది. కమల్ హాసన్ కూడా కన్విన్స్ అయ్యాడు. ఈయన కొంచెం కమల్ హాసన్ బయటికి సినిమాల్లో కనిపిస్తాడు కానీ లేడీస్ విషయంలో కొంచెం వీక్నెస్ ఉంది. ఆటోమేటిక్గా ఎవరు బాగా ప్రేమగా చూస్తే వాళ్ళు అటు మెల్ట్ అయిపోయి ప్రమాదాలు ఉన్నాయి. అలా అయిపోయింది మాట అంతే. అంటే ఇక విషయం అంత ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి కమల్ హాసన్ని ఆ క్షణంలో మర్చిపోయింది. అది తర్వాత నెక్స్ట్ రజనీకాంత్ విషయంలో కూడా ఇలాగే జరిగేది అన్నమాట. రజనీకాంత్ కూడా ఇంటికి వస్తుండేవాడు, మాట్లాడుతుండేవాడు, చాలా ఆత్మీయంగా ఇద్దరు కలిసి సినిమాలు చేస్తుండేవారు అన్నమాట. తెర పెళ్లి ప్రసక్తి వచ్చేసరికి ఆయన చెప్పిన ప్రపోజల్ ఏంటంటే, నేను లతను చేసుకుంటాను పెళ్ళి, మన ఇద్దరం ఆర్టిస్టులం కదా, మనం ఇలాగే కొనసాగిద్దామని చెప్పేసి చెప్పాడన్నమాట. అది కూడా భరించలేకపోయింది. సో ఏమిటైందంటే ఇక్కడ మీకు ఎవరైనా సరే ఆవిడని ఆర్టిస్ట్గా ఉపయోగించుకునే వాళ్ళే కానీ ఆవిడ ప్రేమగా చూసి ఆవిడ బాధలు పంచుకునేవాళ్ళు, ఆవిడతో జీవితాన్ని పంచుకునే వాళ్ళు ఎవరు లేరని రోజుపోయింది. అందువలన తను చాలా గాయపడింది వ్యక్తిగతంగా. అది విషయం. సో ఇక ఎన్నో ఆటపోట్లు చూస్తూ వస్తుంది, ఎన్నో అంటే లవ్ ఫెయిల్యూర్ అనేట్లే కదా ఇది చూస్తే. కానీ అయినా కానీ గుండె ధైర్యంగా తన సినిమాలు చేసుకుంటూ వెరీ మెచ్యూర్డ్గా తను యాక్టింగ్లో ఎక్కడ అసలు కనిపించలేదు, ఏ ఇబ్బంది కనిపించలేదు, సక్సెస్ఫుల్ హీరోయిన్గా కొనసాగుతుంది. సో ఇంత సక్సెస్ఫుల్ హీరోయిన్ అప్పట్లో చాలా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు కూడా మనకు తెలుసు. ఇక శ్రీదేవి కూడబెట్టిన ఆస్తులు అంటే ఏం చెబుతారు? తన మనీ మేనేజ్మెంట్ ఎలా ఉండేది? మనీ మేనేజ్మెంట్ మొత్తం అంతా రాజేశ్వరి గారు చూసేవారమ్మా. మొట్టమొదటిసారిగా ఇంకా అది నా బాగా గుర్తు, సవేరా హోటల్ ముందు సందులో బిషప్ వ్యాలర్స్ ఎవెన్యూ అని మంచి పోష్ ఏరియా అన్నమాట. అక్కడ నెంబర్ 1 బిషప్ వ్యాలర్స్ ఎవెన్యూ అని, అక్కడ పెద్ద ఇల్లు, ఒక 400 గజాలు ఇల్లు కొనుక్కుంది ఆ రోజుల్లో. చాలా పెద్ద ఇల్లు. అంటే రైట్ సైడ్ శ్రీదేవి ఉండేది, లెఫ్ట్ సైడ్ బాలకృష్ణ, చంద్రకళ ఉండేవారు అన్నమాట. అదే వీధికి చివరిలో అలా ఉండేవారు. చాలా అదొకటి మంచి నాకు మర్చిపోలేని జ్ఞాపకం. గృహప్రవేశానికి వెళ్ళింది నేను, బాబురావు కాస్ట్యూమ్స్, తర్వాత ఘంటసాల గారి అబ్బాయి రత్నకుమారు, వీళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్, వారింటి పక్కనే ఉండేవారు కదా. ఆయన వచ్చాడు. ఆయన ఏదో నా హృదయంలో నిద్రించే చెలి అని ఒక పాట పాడడం, ఇవన్నీ చాలా తమాషగా అందరూ కలిసి సత్యనారాయణ ప్రసాద్ భోజనం లేకపోతే తినేయడం. తర్వాత ఎప్పుడో 3 గంటలు భోజనం తెచ్చి పెట్టారన్నమాట. ఎక్కువ మంది ఏమీ లేరు, 10-15 మందితో జరిగింది. తర్వాత ఇంకా ఆస్తులు అంటే ఇంకా సరస్వతి మహల్ కొన్నారు విజయ రాఘవేశ్వర రోడ్లోను. తర్వాత ఏమో ఒక హోటల్ కొన్నారు. ఎక్కడ ప్రాపర్టీస్ ఉంటే అక్కడ ప్రాపర్టీస్ కొనేవాళ్ళు అన్నమాట. తరచూ శ్రీదేవి గారి ఇంటికి సావిత్రమ్మ వస్తుండేది. ట్యాములు ఆర్టిస్ట్ విజయ్ కుమార్ ఉన్నాడు కదా, విజయ్ కుమార్ వైఫ్ మంజుల గారు, వాళ్ళు వస్తుండేవారు, బాగా ఉండేవారు అన్నమాట. అప్పుడు సావిత్రమ్మ చెప్తుండేది మాట, పిచ్చిదానా, పిచ్చిదాన్ని, నేను 2వ పెళ్ళిని చేసుకొని నా జీవితం సర్వనాశనం అయిపోయింది. 2వ పెళ్ళి అనే ప్రసక్తి వద్దు. అడుక్కు తిన్నవాడైనా సరే వాడిని లవ్ చెయ్యి. వాడు అడుక్కు తిన్నా నీకు ఫస్ట్ మొగుడు ఆయనే అవుతాడు, నీకేమో మొగుడు ఆయన అవుతాడు, ఆయనకేమో పెళ్ళం నువ్వు అవుతావు. చచ్చిపోయినా సరే నేను బతికించుకుంటా, లేదా నువ్వు చచ్చి ఆయన్ని బతికించు. అంతేగాని 2వ పెళ్ళి 3వ పెళ్ళి ప్రసక్తులకే వెళ్ళొద్దని చెప్తుండేది మాట. ఎందుకో మరి ఇప్పుడు ఆ మాట చెప్తుండేది మాట ఆవిడ. ఈ మంజుల వచ్చి 2వ పెళ్లి గురించి చెప్పేది, అది తమాషగా ఉండేది మాట. ఆయన ఎంత బాగా చూసుకుంటాను నన్ను,
దేవుళ్ళ చూసుకుంటున్నాడు, ఆయన భార్య పిల్లలు లేరా, దానికి అది ఫ్రస్ట్రేషన్ ఉంటే ఊరందరికీ ఫ్రస్ట్రేషన్ ఉంటుందని చెప్పేవారన్నమాట. ఈ డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్స్ మాట. ఆవిడేమో రెండో పెళ్లి జోలికి వెళ్ళొద్దని సావిత్రమ్మ చెప్పేది. నేను రెండో పెళ్ళి ఎంత బాగా చూసుకుంటాను నన్ను, నా మాట ఇంట్లో వేదం అని ఈ మందులు చెప్పేది అన్నమాట. అదో తమాషా సందర్భం. అందువలన ఆవిడ వీళ్ళందరూ వస్తుండేవారు. వచ్చిన తర్వాత ఏంటంటే ప్రాపర్టీస్ బాగానే కూడేసుకున్నారమ్మా, ప్రాపర్టీస్ బాగా కూడేసుకున్నారు. మామూలు పెట్టి క్యాష్ అంతా వాళ్ళ అక్క ఖర్చు పెట్టేది. మహేశ్వరి తల్లి లేదు, సూర్య పెట్టి క్యాష్. మెయిన్ ప్రాపర్టీస్ అన్నీ వాళ్ళు ఈ ల్యాండ్స్ రూపంలోనూ, తర్వాత రేణిగుంట దగ్గర ల్యాండ్స్ కొన్నారు తిరుపతి దగ్గర. అందుకే ఆవిడకి ఒక అలవాటు ఉంది, ప్రతి సంవత్సరం కూడా తన బర్త్డేకి తిరుపతి కొండ మెట్లు నడిచి ఎక్కుతుంది అన్నమాట. చాలాసార్లు నడిచి ఎక్కింది ఆవిడ. ఆ తిరుపతి కొండ నడిచి ఎక్కినంత కాలం చాలా బాగుంది. ఏ కారణం చేతో నడిచి ఎక్కడో మానేసింది, పాపం దెబ్బ తిన్నది, అదో సెంటిమెంట్. అది అలా జరిగింది అన్నమాట. తర్వాత రాఘవేంద్రరావు గారికి ఈవిడంటే మంచి ఇంట్రెస్ట్ కదా, ఎలాగైనా సూపర్ స్టార్ చేద్దామని ఆలోచన. అప్పటికే తమిళ్లో మంచి స్టార్ అయిపోయింది అన్నమాట. అప్పుడు రాఘవేంద్రరావు గారు ఓ రోజు వెళ్ళి ఎన్టీ రామారావు గారితో, వేటగాడు సినిమాలో హీరోయిన్ కొత్త అమ్మాయిని పెడదాం అనుకుంటున్నామండి, భయం వేస్తుంది మీతో చెప్పడానికి. భయం ఎందుకు చెప్పండి అన్నారు అన్నమాట. ఏం లేదు, బడిపంతుల సినిమాలో మీకు మనవరాలకు యాక్ట్ చేస్తుంది కదా, మరి ఆ అమ్మాయిని పెడితే బాగుంటుంది. దాంతో ఉందండి, పెట్టండి, బాగా ఉంటుంది, బాగా చేద్దాం అని చెప్పేసి ఆయన చెప్పి ఎంకరేజ్ చేసేసరికి తీసుకెళ్ళి చూపించారన్నమాట. పలక ముగ్గిన పండులాగా ఉంది, బ్రహ్మాండంగా ఉందన్నమాట. అదే అన్నట, అమ్మాయికి మనవరాలా లేదండి బాబు, పలక ముగ్గిన పండులాగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, ఆకుచాటు పిండి తడిసే అన్నీ ఇవన్నీ వెళ్తానికి అందించిన మాటలే మాట. ఎంత బాగుంది, చక్కగా, చాలా బాగుంది, రాఘవేంద్ర గో అహెడ్ అని చెప్పాడు అన్నమాట. మరి ఆ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో, ఎంత గొప్ప సక్సెస్ అయిందో తెలిసింది. అలాగే సర్దార్ పాపారాయుడు సినిమా ఉందంటే ఎంత పెద్ద సక్సెస్ అయిందో మీకు తెలిసింది. అలాగా సినిమాలు వరుసగా ఎన్టీ రామారావుతో సినిమాలు అన్నీ సక్సెస్ అయ్యాయి. ఎన్టీఆర్ ఏమన్నారు వీళ్ళతో, నెక్స్ట్ ఏఎన్ఆర్ ఏం చేస్తుంది అనే ఆలోచనతో ఉన్నటువంటి ఏఎన్ఆర్కి మరి ప్రేమాభిషేకం ఎంత పెద్ద హిట్టో తెలుసు కదా. ఆవిడలో గొప్పతనం ఏంటంటేనమ్మా, శ్రీదేవికి నాగేశ్వరరావు గారికి హైట్ ప్రాబ్లం వస్తుంది. హైట్ ప్రాబ్లం వస్తే ఈవిడ సాంగ్స్ అవి చేస్తున్నప్పుడు చెప్పులు తీసిమని చెప్పేవారు. చెప్పులు తీస్తే కానీ హైట్ ట్యాలీ అవ్వదన్నమాట. అక్కడికి ఆకు లాంటి చెప్పులు ఉన్నప్పుడు కూడాను ఆ గ్రిప్ ఉండేది కాదు. బూట్లు వేసుకుంటే గ్రిప్ దొరుకుతుంది, చెప్పులతో గ్రిప్ దొరకదు డ్యాన్స్కి. అందుకని ఆకు లాంటి చెప్పులు కూడా తీసేసి ఆ స్టెప్స్ వేసినప్పుడు ఇసుకలో కాలు కాలిపోతున్నా సరే ఆ ముఖంలో చిరునవ్వు చెక్కు చెదరకుండా జాగ్రత్త పడుతూ స్టెప్స్ వేసేదన్నమాట. అంత బాధను ఓర్చుకునేది ఆవిడ. కానీ ఆ ప్రేమాభిషేకం సినిమాలో మరి ఎంత గొప్ప హిట్ అయింది ఆ రోజుల్లో. మరి దేవదాస్ సినిమా తర్వాత ప్రేమాభిషేకంలో అంత మంచి పేరు వచ్చిందన్నమాట నాగేశ్వరరావు గారికి. ఒక ప్రేమనగర్ తర్వాత మళ్ళీ ప్రేమాభిషేకమే. ఆ ప్రేమాభిషేకం తర్వాత నా సినిమా హిట్ అయిందని చెప్పుకోవడం పెద్ద గొప్పగా చెప్పుకొని సినిమాలు లేవు. అదే చివరి సినిమా అన్నమాట. అలాగా ఇంకా శోభన్ బాబు దేవత, శోభన్ బాబుతో చాలా సినిమాలు, ఇల్లాలు, శోభన్ బాబుతో ఏదో ఉన్నాయి కదా ఈ సినిమాలన్నీ. ఇవన్నీ కార్తీక దీపం. ఈ సినిమాలో చేసినప్పుడు శోభన్ బాబు కూడా చాలా వరకు ఆవిడకి మంచి చేటలు చెప్పేవాడు అన్నమాట. ఆయనకి ఒక అలవాటు ఉంది శోభన్ బాబుకి, హీరోయిన్లతో మాట్లాడడం, హీరోయిన్లకి ఏమో కొంచెం జాగ్రత్తలు చెప్పడం, హీరోయిన్లు ఎలా ఉండాలో, సెట్లో ఎలా ఉండాలో, ఇంట్లో ఎలా ఉండాలో, ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పడం, ఈ అలవాట్లు అన్నమాట. సో ఎవరు చెప్పినా ఏం చెప్తారు, మంచి ప్రాపర్టీ ఉంది, చిన్న వయసులో సూపర్ స్టార్ అయ్యావు, చిన్న వయసులో నీకు కావాల్సిన సంపద ఉంది, నీకేం ఏం కావాలి, చక్కగా నువ్వు మంచి పెళ్లి చేసుకొని హ్యాపీగా జీవితం గడపాలని కోరుకుంటున్నామని చెప్పడం తప్ప ఎవరు మాత్రం ఏం చెప్తారు, ఏం చెప్పరు కదా. అక్కడ సరిగ్గా పట్టింది శని. ఎందుకు ఈవిడ ఆ మిథున్ చక్రవర్తికి పెద్ద క్రేజ్. అప్పుడు మిథున్ చక్రవర్తి అంటే పెద్ద హీరో కదా, ఆయన అంటే పెద్ద క్రేజ్ అన్నమాట. ఎందుకో మరి హిందీ సినిమాలో యాక్ట్ చేద్దామని ఒక ఆలోచన రావడం, హిందీ సినిమాలో యాక్ట్ చేయడం జరిగిందన్నమాట. అసలు ఎలా వెళ్ళింది సార్ బాలీవుడ్కి శ్రీదేవి? బాలీవుడ్ అంటే అప్పటికే బాలీవుడ్ వాళ్ళు మన మద్రాసులోనే షూటింగ్ చేస్తుండేవారు. అప్పుడు దాసరి నారాయణరావు కూడా హిందీ సినిమాలు చేస్తుండేవాడు, స్వర్గనార్కి ఎన్ని సినిమాలు చేస్తుండేవారు కదా. అందులో మా దాసరి నారాయణరావు గారు అంటే కొంతమంది ప్రొడ్యూసర్లకు వస్తుండేవారు అన్నమాట. వచ్చి ఇక్కడ సినిమా ఇండస్ట్రీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటీనటులతో మంచి అనుబంధాన్ని పెంచుకున్నారు. వెళ్ళడం, సంప్రదించడం, ఖాళీగా ఉన్నారా లేదా, లేకపోతే డేట్స్ ఉన్నాయా లేవు అనుకోవడం జరిగిందన్నమాట. అలాగా మిథున్ చక్రవర్తి సినిమాకి శ్రీదేవి గారి డేట్స్ తీసుకొని సినిమా చేయడం జరిగింది. సినిమా చేయడం జరిగినట్టయితే ఆ సినిమా చాలా బాగా హిట్ అయింది.
ఇప్పుడు ప్రేమలో పడింది. తర్వాత మిథున్ చక్రవర్తి పిల్ల వచ్చి ఈవిడ్ని చంపించే ప్రయత్నం కూడా చేసింది, వార్నింగ్ ఇచ్చింది. ఆ తల్లి ఒప్పుకోలేదు మాట. ఎందుకే పైత్యం నీకు, మన తెలుగులో మనుషులు దొరకరా, మన సంబంధాలు దొరకవా, మనకు చూసుకున్నట్టయితే మనకి దూరపు సంబంధాలు, మన వాళ్ళలో పెద్ద సంపన్నులు ఉన్నారని చెప్పేది పాపం. కానీ చెప్పేవారంట కదా రాజేశ్వరి గారు, అంటే శ్రీదేవి వాళ్ళ అమ్మగారు, తెలుగు సౌత్ హీరోయిన్స్ ఎవరిని చేసుకోవద్దు, నార్త్ వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తాను నేను, నార్త్ హీరోస్కే అని చెప్పేవారంట కదా. అది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పారో కానీ ఆవిడ చెప్పింది ఏంటంటే వాళ్ళు మన బంధువుల్లోనే ఇప్పుడు పేదవాళ్ళు అయినట్టయితే దూరంగా ఉంచుతారు బంధువులు, సంపద వచ్చినట్టయితే చేరుతారు కదా. మన బంధువుల్లోనే మంచి సంపన్నులు ఉన్నారు కదా, ఆ సంపన్నుల్ని మనం సంప్రదించినట్టయితే మంచి సంబంధం వస్తుంది కదా, సంసార పక్షంగానే ఉంటామని మాట మాత్రం చెప్పింది. కానీ సౌత్ నార్త్ అని లేదు. కానీ నాకు తెలిసి కాన్ఫ్లిక్ట్ ఏంటంటే సావిత్రి వచ్చి ఎవరిని రెండో పెళ్ళిలోనే చేసుకోవద్దని సావిత్రి చెప్పడం, రెండో పెళ్ళిలోనే చేసుకుంటే మాత్రం ఏం తప్పేం చెప్పు, చాలా హ్యాపీగా ఉన్నాను కదా ఇంట్లో అంతా నా మాట అని చెప్పింది మందులు గారు చెప్పడం తప్ప ఇట్లాంటి కాంట్రవర్సీలు ఏమి లేవు. బట్ ఆవిడకి ఇంట్రెస్ట్ లేదు. రాజేశ్వరికి పరాయి తెలియని వాడిని ముఖ్యంగానే, అందులో సాంప్రదాయాలు అంటే బాగా గౌరవం ఇచ్చే మనిషి మాట. ఓ పెళ్ళి అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తే కానీ పెళ్లి చేయరు, అలాంటిది ఎలా చెప్తుంది అది కాదు. ఎందుకంటే నేను ఇదే విషయంలో నేను సాధికారమైన సమాచారం నేను ఇస్తాను. తర్వాత ఏంటంటే ఆ శ్రీదేవికి మదర్కి ఆ బ్రెయిన్ ఆపరేషను అవ్వడం ఒకటి ఒక పెద్ద ప్రధానమైనటువంటి జీవితంలో ఒక అంటే కృంగదీసేటువంటి సమయం ప్రారంభమైందన్నమాట. అప్పుడు లండన్లో ఆపరేషన్ చేయడం, రీప్లేస్ చేయడంలో ఏదో పొరపాటు జరగడం, దాన్ని కోర్టులో కేసు వేయడం. ఇప్పుడు ఈ సిచ్యుయేషన్లోనూ బోనీ కపూర్ తోడుగా ఉన్నాడు. అంటే మిథున్ చక్రవర్తి విషయంలో కూడా బోనీ కపూర్ హెల్ప్ చేశాడని అంటారు కదా. మిథున్ కపూర్ విషయంలో బోనీ కపూర్ ఎలా హెల్ప్ చేస్తాడమ్మా? బోనీ కపూర్ అక్కడ అప్పుల పాలు అయిపోయిన తర్వాత శ్రీదేవికి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేశారు కానీ మిథున్ కపూర్ విషయంలో హెల్ప్ చేయలేదు. మిథున్ కపూర్ అసలు ఇండస్ట్రీలో బాలీవుడ్లో లేకుండా చేద్దామని ప్రయత్నం చేసిన సందర్భాలు ఉన్నాయి. అదొకటి బాగా అంటే అక్కడ మిథున్ కపూర్ తాలూకు లవ్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో ఇంకా జీవితంలో పెళ్ళి వద్దనుకుంది శ్రీదేవి గారు. రహస్య వివాహం ఏం జరగలేదా మిథున్ చక్రవర్తి కను అనుకుంటారమ్మా? సహజీవనం సాగించారు కదా. రహస్య అంటే ఇప్పుడు డేటింగ్ అంటున్నారు కదా, సహజీవనం సాగించారు కానీ రహస్య వివాహం అయితే చంపేస్తారు పట్టుకొని మిథున్ చక్రవర్తి వైఫ్. అప్పుడు దగ్గర అయ్యాడు బాగాన. అంటే ఈడు ఒంటరిగా ఉంటున్నటువంటి రోజుల్లో బోనీ కపూర్ బాగా దగ్గర అయ్యి ఆయన హ్యూమన్లీ ఎంత పాసిబిలిటీ ఉందో అంత మ్యాక్సిమం హెల్ప్ చేశాడనమాట. అప్పుడు ఆవిడలో ఒక వైరాగ్యం వచ్చింది. వయసులో ఉన్న వాళ్ళని ఎంతమంది ప్రేమించినా వాళ్ళు మనల్ని ప్రేమించాలి కదా. అయిపోయింది 40 years దగ్గర వచ్చేస్తున్నాయి. ఆయన అప్పుడు నన్ను ఆదుకుంటున్నాడు, అంటి పెట్టుకొని ఉంటున్నాడు. సరే ఎవరైతే ఉంది, మా ఆడజన్మ సార్థకం ఏంటంటే ఒక బిడ్డ పుట్టినట్టు చాలు, ఈ జీవితానికి తృప్తి. అలా వైరాగ్యంలోనూ శ్రీదేవి బోనీ కపూర్ని పెళ్లి చేసుకుంది. కానీ బోనీ కపూర్ తాలూకు ఇన్ అండ్ అవుట్స్ తెలియవు. ఆయనకి ఎన్ని అప్పులు ఉన్నాయి, ఇంట్లో ఉన్నటువంటి గొడవలు ఏమిటి, ఫైనాన్షియల్ ఎంత నష్టపోయి ఉన్నాడు, పెళ్లి చేసుకుంటే ఏమైపోతాను నేను, రేపు పొద్దున్న నన్ను ఎవరు చూస్తారు అని. వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళంట కదా అక్కడ. అదేనమ్మా, మొదట్లో ఉండేవారు. తర్వాత బోనీ కపూర్ పెళ్ళం శ్రీదేవిని కొట్టడానికి వచ్చింది, కొట్టింది, కడుపు మీద తన్నింది. బోనీ కపూర్ కొడుకు కూడా అడ్డమైన బూతులు తిట్టాడు. ఆవిడ మానసికంగా కృంగిపోయి చావడానికి ప్రధానమైన కారకుల్లో బోనీ కపూర్ పెళ్ళము, బోనీ కపూర్ కొడుకు అర్జున్ కపూర్, వీళ్ళిద్దరూ ప్రధానంగా ఉన్నారన్నమాట. సరే ఇక్కడ ఈ శ్రీదేవి మదర్కి బ్రెయిన్ ఆపరేషన్ అయిన తర్వాత చెల్లి వచ్చి గొడవ, ప్రాపర్టీ కోసం గొడవ పడడం ఎలా ఉంటుంది చెప్పండి. చెల్లికి అప్పటికి మ్యారేజ్ అయిపోయింది. ఆవిడకి వచ్చిన క్లెయిమ్ చేసిన డబ్బు మీద కూడా వచ్చింది ఆవిడ, ప్రాపర్టీల కోసం గొడవ మాట. అంటే ఆవిడకి వయసులో చిన్నప్పుడు గాంచి కష్టపడుతుంది. తనని మనస్ఫూర్తిగా ప్రేమించే వాళ్ళు ఒక్కడూ దొరకలేదు. ఇంతమందిని పెంచి, ఇంతమందిని పోషించి, ఇంతమంది పెళ్ళిళ్ళు చేసి, ఇంతమందికి అన్ని చూసిన తర్వాత నువ్వంటూ వచ్చి పలకరించే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు వచ్చింది జీవితం ఇది? తీరా ఒక ముసలాన్ని పెళ్లి చేసుకునే పరిస్థితి వచ్చింది. ఆయనకేమో 2 ఆడపిల్లలు పుట్టారు. వీళ్ళు ఎప్పుడు పెరుగుతారు, ఎప్పుడు నా తాలూకు కళలు ఎప్పుడు నెరవేరుస్తారు? ఇది హీరోయిన్ అవుతుందా లేదా పెద్ద డాక్టర్ అవుతుందా? డాక్టర్ ఏ సూచనలు ఏమి లేవు, బుర్ర లేదు దానికి అని చెప్పేసి హీరోయిన్ చేద్దాం అనుకుంటే ఏంటి ఆ శ్రీదేవి అందం రాలేదు ఆవిడకి. సో మానసికంగా తను చాలా రుగ్మతులకి ఆవిడ బానిస అయిపోయింది అన్నమాట. చాలామంది తెలీదు శ్రీదేవి బాగా తాగుతుంది కూడా.
ఎందుకంటే చిన్నప్పుడు కాదు నేర్చుకున్న అలవాటు అది. చిన్నప్పుడు షూటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నిద్రపోకపోయినట్టయితే వాళ్ళ అమ్మ అలవాటు చేసింది. అంటే కెంక పెడుతుండేది మాట 10, 11, 12 అయినా సరే నిద్రపోకపోయినట్టయితే వాళ్ళ అమ్మే కొంచెం ఇచ్చి నిద్రపుచ్చేటి పరిస్థితుల్లో ఆవిడకి అలవాటు అయిపోయింది మాట. అయితే మిగతా వాళ్ళ డ్రింక్ చేసినట్టయితే వేరంగం వేయడం, డ్రింక్ చేస్తే అన్కాన్షియస్గా మాట్లాడడం కాదు. శ్రీదేవి గారు డ్రింక్ చేసినట్టయితే ఆ కళ్ళల్లో చిన్న తలుపు కనిపిస్తుంది తప్ప ఎక్కడ తూలి మాట్లాడడం కానీ తప్పు మాట్లాడడం ఒక చిన్న అపశృతి కూడా దొరలేదు కాదన్నమాట. సో అలాగ ఆవిడ మానసికంగా కృంగిపోయి నెలకి దగ్గర 25 లక్షల రూపాయలు వడ్డీలు కట్టేదటమ్మా ఆవిడ. వడ్డీలకి 25 లక్షల రూపాయలు కట్టేదట. మరి ఎంత పీకల్లో తప్పుల్లో కూరుకుపోయిందో చూడండి. లేకపోతే ఆవిడకి జరిగిన ఆపరేషన్లు ఎవరికి జరగలేదు, అన్ని 13 ఎన్నో ఆపరేషన్లు జరిగాయి. శరీరం శుష్కించిపోయింది, కడుపారా తిని ఎన్ని రోజులైందో తెలియదు. 2 ఆడపిల్లల బెంగ ఏమవుతారో తెలియదు. పోనీ బోని కపూర్ చూస్తాడంటే ఆకే పీకల్లో తాపుల్లో అప్పుల్లో ఉన్నాడు. బోని కపూర్ పిల్లం బాగా వెళ్ళాసు. ఇప్పుడు మగాడే సరే అర్జున్ కపూర్ సరే 2 చెల్లెల్ని బాగా చూసుకుంటాడంటే అది లేదు. బతుకుంటుండగా పుట్టబోయే వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసేవాళ్ళు పుట్టిన వాళ్ళని ఎలా బతికిస్తారనే ఒక ఆలోచన ఉంటుంది కదా. సో ఇంత అస్తవ్యస్తంగా చివరి శ్రీదేవి జీవితం ఆవిడ 12 కష్టాలు అదే అంటారన్నమాట. అదిలో సుందరి పేరుకే కానీ ఆవిడ 12 కష్టాలు ఎవరూ పడలేదు అన్నమాట. ఆ చివరికి ఇంత చూసినట్టయితే శ్రీదేవి గారి చావు ఎందుకు వచ్చిందంటే ఆ 200 కోట్లు ఇన్సూరెన్స్ కోసం వచ్చింది. ఎవరికైనా ఒకటేనమ్మా, మనిషికి డబ్బులు లేనప్పుడు ఉన్నంత హాయి ఈ డబ్బు వస్తే ఉండదు అన్నమాట. మీకు డబ్బు వచ్చిందంటే ప్రాణహాని మీ పొంచి ఉంది. ఎంత డబ్బు వస్తే అంత పెద్ద ప్రమాదం అది. అందువల్ల అందరికీ ఈవిడే మినహాయింపు కాదు. ఈవిడ కూడా కోట్లలో 100 కోట్లలో సంపద తెవి చూసింది. అలాగే ఏ క్షణం ప్రాణం పోతుందో అనే భయంతో బిక్కి మంటుకుంటూ చివరి క్షణం వరకు బతికింది. అలా శ్రీదేవి జీవితం అంతం అయిపోయింది. సరిగ్గా లైఫ్లో అన్ని ఎత్తు పల్లాలు చూసింది శ్రీదేవి. డబ్బు హోదాను చూసింది. లాస్ట్లో 25 లక్షలు వడ్డీ కట్టే పరిస్థితికి వచ్చింది. సో అసలు దుబాయ్ వెళ్ళిన సంఘటన చూస్తే ఏమనిపిస్తుంది? అసలు ఆ మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. చూస్తే అందరూ క్లియర్గా మద్యం సేవించడం వల్ల చనిపోయింది, అపస్మారక స్థితిలోకి వెళ్ళి చనిపోయింది అంటారు. అసలు దుబాయ్ ఎందుకు వెళ్ళింది? దుబాయ్లో జరిగిన పెళ్ళి ఎవరిది? అక్కడ ఏం జరిగింది అసలు? అంటే ఇక్కడ శ్రీదేవి గారు రాతి గుండె అని చెప్పాను నేను. ఎందుకంటే చాలా ప్రాణాధికంగా ప్రేమించినటువంటి కమల్ హాసన్, లేకపోతే రజనీకాంత్, లేదా మిథున్ చక్రవర్తితో ఇలాంటి లవ్ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు తన గుండె నిబ్రం చేసుకుంది కదా. దానికంటే జీవితంలో ఆ చెల్లి తిరుగుబాటు, అయిన వాళ్ళందరూ తిరుగుబాటు, అందరూ డబ్బు కోసమే. ఒక్కోసారి అనిపించండి ఆవిడ స్థితిలో ఉండి మీరు ఆలోచించండి. అంటే నేను డబ్బు యంత్రంలా కనిపిస్తున్నాను వీళ్ళకి, నేను మనిషిలా కనిపించడం లేదా? చెల్లి డబ్బులో వాటా అడగడానికి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి కాదు కదా, అది మొత్తం శ్రీదేవి సంపాదించిందే కదా. అదేం చేస్తారంటే ఇక్కడ ఆర్టిస్టులు అమాయకులమ్మ సంపాదించగానే అవుట్ ఆఫ్ యాంగ్జైటీ ఏంటంటే మా చెల్లికి ఇది కొనేద్దాం, లేదా మా నాన్నకి ఇది కొనేద్దాం, లేదా మా పిన్నికి ఇది కొందాం, మనమే అలవాటు చేస్తాం. ఒకసారి అలవాటు చేసినట్టు రుచి మరిగినట్టు ఏం చేస్తారు, ఆశపడతారు, అందులో తప్పు లేదు. కానీ ఇంకితం ఏంటంటే తను నెత్తురోడ్చి సంపాదిస్తున్న డబ్బు మనం ఎలా అడుగుతాం అని ఇంకిత జ్ఞానం ఉండాలి కదా. అది లేకపోయేసరికి తను చాలా బాధపడింది. పోనీ తను పట్టుకుని కొమ్మ అనిల్ అంబానో లేదా ఇంకెవరో ముఖేష్ అంబానో అట్లాంటి వాళ్ళ తాలూకు పిల్లలను వాళ్ళు పట్టుకున్నట్టయితే ఏ డబ్బు ఎంత పోతుందో, ఏ డబ్బు ఎక్కడ డబ్బు ఎంత వస్తుందో తెలిసేలా తెలియకంటూ ఉన్నట్టయితే తన డబ్బు గురించి ఆలోచించవలసిన అవసరం వచ్చేది కాదు. అది కాకుండా ఆయన ఒక వేస్ట్ గార్డ్, అప్పుడు వాళ్ళ కపూర్ ఫ్యామిలీలో పెద్ద వేస్ట్ గార్డ్ అన్నమాట ఆయన. అందుకనే మరి శ్రీదేవిని పట్టుకున్నాడు ఆయన. అందువల్ల ఏమైందంటే డబ్బు గురించి మొట్టమొదటిసారిగా తెలుసుకుంది బోని కపూర్ని పెళ్లి చేసుకున్న తర్వాతే. అంతకుముందు ఇంట్లో ఎప్పుడైనా సరే వాళ్ళ అమ్మగారు డబ్బు ప్రస్తావన తీసుకొచ్చినట్టయితే అస్సలు వినిపించుకునేది కాదు. 2 చెవులు మూసుకొని అమ్మా నన్ను చుట్టూ వద్దు వరేసి అని చెప్పేది అన్నమాట. పాపం చంటిపోయి అప్పుడు చిన్నపిల్ల వయసులో ఉన్న పిల్ల ఆ డబ్బు గురించి చెప్తున్నట్టు ఏదో అనీతిగా ఉండేది. 4 మంచి మాటలు మాట్లాడినా సినిమా పోదారండి, అది బీచ్కి పోదారండి అని చెప్పేసి ఇంట్లోంచి ఆ బీచ్కి తీసుకెళ్ళిపోవడం, సినిమా తీసుకెళ్ళిపోవడం చేసేది. కానీ డబ్బు ప్రస్తావన వచ్చినట్టు వినేది కాదు. అలాంటిది డబ్బు తాలూకు ఇంపార్టెన్స్ నెల అయ్యేసరికి వడ్డీ. ఒకసారి ఇక్కడ ఇది ఇంగ్లీష్ ఆ సినిమాకి ప్రమోషన్కి వచ్చింది. అక్కడ
గ్రాండ్ కాకతీయ ఏదో అది ఇక్కడ నిజాం సూట్ ఉంది. ఆ సూట్లో ఉంటే నేను ఒక ఛానల్లో పనిచేస్తున్నాను ఎడిటర్గా. అప్పుడు ఏదో అనుకోకుండా ఆవిడ చూద్దామని వెళ్ళానమాట. వెళ్ళిన తర్వాత చాలా బిజీగా ఉంది, పలకరించింది, అన్నీ అయింది. తర్వాత చివరిలో ఒక 2 నిమిషాలు ఉండి పిల్లలందరూ బాగున్నారా అంటే చెప్పాను, బాగున్నారమ్మా, వెల్ కంఫర్టబుల్ జీవితం గడుపుతుంది, నా చాలు ఇది అంటే. అప్పుడు తన మనసులో ఉన్న మాట చెప్పింది మాట. ఎంత సరదాగా గడిపాం మనం చిన్నప్పుడు అంటే. అప్పుడు ఆ రోజుల్లో ఆ పాటలు, ఆ సత్యనారాయణ ప్రసాదాలు, ఇంతెంత తినేయడం అన్నీ గుర్తు తెచ్చుకోదన్నమాట. అప్పుడు అనుకోకుండా చెప్పేసింది అన్నమాట, ఐఎమ్ నాట్ హ్యాపీ. రేపు ఏం జరుగుతుందో తెలియదు, గంట తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. నేను కనీసం నా మనసు బాగలేక నేను మేకప్ లేకుండా ఉండడానికి కూడా వీల్లేదు. ఈ రోజున ఇంట్లో కూర్చున్నా నన్ను ఎవరైనా చూస్తారంటే నేను మేకప్ కోసం ఒక అరగంట గంట కేటాయించే టైం వచ్చింది ఇప్పుడు. తెల్లారితే ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక ఆందోళనకరమైన జీవితం ఇది. సరే, మీరు అదృష్టవంతులు, చక్కగా పిల్ల పాపలతో హాయిగా ఒక చోట కూర్చొని కలో గంజు తాగుతున్నారు, మాట్లాడుకో. అదే లాస్ట్ కలుసుకోవడం. అక్కడ నేను గమనించిన వాతావరణం ఏంటంటే, ఒక పక్క ఆస్తులు కరిగిపోయినాయి, మరో పక్క ఏంటంటే చెల్లి తనకు సంబంధించిన ఆస్తులన్నీ అమ్మేసుకుంది, తనకి ఏం లేదు. ఆయన వాళ్ళు ఎవరినైతే నా అనుకొని కుటుంబం అంటే చాలా బాగా ప్రాణంగా చూసుకునేది. వాళ్ళ అమ్మతాలు కుటుంబం అందరినీ పిలవడం, అందరికి బట్టలు పెట్టడం, అందరికీ ఇతోధికంగా మీ ఇంట్లో ఏం లేదా, ఏసీ లేదా ఏసీ వేయించడం, మీ ఇంట్లో ఫ్యాన్లు వేయించుకోండి, మీ ఇంట్లో ఆ పాత గచ్చేందుకు టైల్స్ వేయించుకోండి అని ఇలాగ అందరికి ఇచ్చేది. అవి నాకు బాగా తెలుసు. అందరికీ అంటే ఎవరెవరికి ఏమి లేదో తెలుసుకొని ఆ లోపాన్ని సరిదిద్దే శ్రీదేవి జీవితంలో మనశ్శాంతి లేకపోయినట్టయితే ఆ మనశ్శాంతి ఇచ్చేవాళ్ళు ఒక్కరు లేరమ్మా. అది ఆ తర్వాత చనిపోయే ముందే ఆ మొగుడికి పిల్లానికి బాగా గొడవలు జరిగాయంట. బోని కపూర్కి శ్రీదేవికి బాగా గొడవలు జరిగాయట, మాట్లాడుకోవడం మానేశారట. దాని ముందే జాన్వి షూటింగ్లో ఉండడం, ఆ షూటింగ్లో ఎలా వస్తుందో అవుట్పుట్, ఆ సినిమా ఎలా వస్తుందో అని ఒక ఆందోళన ఒకటి. తర్వాత అర్జున్ కపూర్, బోని కపూర్ కొడుకు బండ బూతులు తిట్టడం, అంటే పినతల్లి అనే విషయం కూడా చూడకుండా చేయెత్తడానికి ప్రయత్నం చేయడం, కొట్టడానికి ప్రయత్నం చేయడం. ఎదురుగా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ ఆవిడ, భారతదేశం అంటే హీరోయిన్ అంటే శ్రీదేవి ముందు గుర్తుకొస్తుంది. అలాంటి ఆర్టిస్ట్ పట్టుకొని నోటికి వచ్చిన తిట్లు తిడుతుంటే చచ్చిపోతారు కదమ్మా మానసికంగా. ప్రత్యేకి భౌతికంగా అక్కడ చచ్చిపోయింది, కానీ ఎప్పుడు ఏనాడో చచ్చిపోయింది. రెండో పెళ్లి చేసుకున్నప్పుడే చచ్చిపోయింది. ఎప్పుడైతే నెలకు 10 లక్షల రూపాయలు వడ్డీలు కట్టాలని చెప్పారో అప్పుడే చచ్చిపోయింది. కడుపుతో ఉన్నప్పుడు ఆ బోని కపూర్ పిల్లం వచ్చి కడుపు మీద ఎప్పుడైతే తన్నిందో అప్పుడే చచ్చిపోయింది. కొత్తగా చచ్చిపోవడం ఏముంది? కొడుకు వరుస వచ్చిన కొడుకు లాంటి వాడు వచ్చి బూతులు తిట్టినట్టయితే అప్పుడు ఇంకోసారి చచ్చిపోయింది. ఈ జాన్వీ కపూర్ ఏంటంటే ఎప్పుడు తను బ్రతికినంతకాలం కూడా శ్రీదేవి తల్లి మాట జవదాటలేదు, కానీ కూతుర్లు తల్లి మాట జవదాటారు, అప్పుడు చచ్చిపోయింది. ఇంకెన్నిసార్లు చచ్చిపోవాలి? పోనీ ఈయన్నే జీవనాధారం అనుకొని, ఈయనే ప్రాణాధారం అనుకుని ఉన్నట్టయితే బోని కపూర్ కాస్త గొడవ పడ్డం మొదలుపెట్టాడు, తిరగబడ్డం మొదలుపెట్టాడు. ఎవరైతే జీవితం ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు మాట్లాడతారో, తోడుగా ఉంటారు అనుకున్నాడు, వాళ్ళు మాట్లాడడం మానేశారు. కానీ చూడండి, ఆ తర్వాత వాళ్ళ తాలూకు బంధువు అంటే మొగుడు తరఫున వెళ్ళిందన్నమాట. ఆ బంధువులు మ్యారేజ్కి వెళ్ళడం, అవకాశం ఉన్నంత వరకు మ్యాక్సిమం నటించడానికి ప్రయత్నం చేసింది. ఆ మ్యారేజ్లో ఆ క్లిప్పింగ్ చూసినట్టయితే బలవంతంగా నవ్వు తెచ్చుకోవడం, బలవంతంగా డ్యాన్స్ చేయడం, బలవంతంగా ఉండడంతా గమనించమాట. అక్కడ ఏంటంటే చనిపోవలసిన అవసరం లేదు. ఒకటి, మొగుడు కోసం ఎదురు చూస్తుంది, మొగుడు వెళ్ళిపోయినాడు, మళ్ళీ వస్తామని చెప్పలేదు, మళ్ళీ వచ్చాడు. రెండవది, మొగుడు వచ్చిన తర్వాత భార్యను చూసిన తర్వాత ఒక 2 గంటల సేపు ఎక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరగలేదు. అది సో మొగుడు వచ్చినట్టుగా శ్రీదేవి తెలియదు. సో ఇవి ఎన్ని కారణాలు ఎలా ఉన్నాయంటే మొత్తం అదో పెద్ద మిస్టరీలాగా అయిపోయింది అన్నమాట. కొంతమంది మొగుడు శ్రీదేవి అంటే శ్రీదేవి బోని కపూర్ కలిసి కొత్త కలుసుకున్నారు, గొడవ పడ్డారని ఒక వెర్షన్. లేదు, బోని కపూర్ వచ్చినట్టుగా శ్రీదేవి తెలియదు, ఆవిడ వచ్చేసరికి టబ్బులో మునిగిపోయి చచ్చిపోయిందని ఒక వెర్షను. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏంటంటే బాగా మత్తుగా పీకల వరకు తాగడం వల్ల, బోర్ల పడిపోవడం వల్ల ఊపిరాడ చచ్చిపోయిందని ఇంకొక పోస్ట్ మార్టం వెర్షను. ఎట్టి పరిస్థితుల్లో దీని వెనక క్రైమ్ దాగుంది కనుక శవాన్ని మాత్రం ఈ కోణంలో దర్యాప్తు జరిగి నిజాలు తెలిసినంత వరకు మేము శవాన్ని ఇవ్వమని చెప్పడం అదొక వెర్షను.
ఆ క్షణం వరకు శవాన్ని ఇవ్వమని చెప్పి ముందుకేసిన ప్రభుత్వం, దుబాయ్ ప్రభుత్వం నిమిషాల్లో శవాన్ని ఎలా ఇండియా రప్పించిందో అదో మిస్టరీ, అదో వెర్షన్ అన్నమాట. సో ఇవన్నీ ఆలోచించినట్టయితే సామాన్యుడికి ఎలాగ అనిపిస్తుందంటే, ఆ శ్రీదేవికి ఆ 200 రూపాయలు ఇన్సూరెన్స్ లేకపోతే వాళ్ళ ప్రాణాలు దక్కాయి కదా. ఈ ప్రాణాల మీద పోరాటం చేయడం, అందరూ పోరాటం చేయడం కూడా వాళ్ళకున్న ఆశయము గమ్యం ఏదంటే ఆ 200 కోట్ల రూపాయలు ఇన్సూరెన్సే కదా. సో మనిషికి ఆ 200 కోట్ల రూపాయలు ఆవిడ ప్రాణాలు గాలిలో కలిపేసింది. ఇప్పటికీ మిస్టరే. ఒకవేళ తాగి చచ్చిపోయిందంటే మాత్రం నేను ఒప్పుకోను, ఎందుకంటే తాగుడు ఆవిడకి ఏమీ చేయదు, అది కొత్తగా అలవాటు కాదు కదా. ఆవిడ తాగినట్టయితే అసలు నేను ప్రపంచ వింతల్లో వింత మాట, ఆవిడ తాగినట్టయితే ఆ కళ్ళల్లో కొంచెం మెరుపు అంతే. ఏ హై బ్రాండ్ ఇచ్చినప్పుడు రాయల్ సెల్యూట్ ఇచ్చినా సరే ఇలా చూస్తే అంతే తప్ప ఇంకేం చేయదు. అంత స్టామినా, అంత పొటెన్షియాలిటీ ఉన్న వ్యక్తి తాగేలా చచ్చిపోదు. ఎక్క మంచినీళ్ళు తాగినట్టు తాగుతుంది, అందరితో ఆడుతుంది, పాడుతుంది, మాట్లాడుతుంది. కాదంటే మామూలు కంటే కొంచెం ఒక 5% ఎక్కువగా మాట్లాడుతుంది. సహజంగా శ్రీదేవి ఎవరితో మాట్లాడదు, నవ్వడం, దండం పెట్టడం, నమస్కారం పెట్టడం, బాయ్ చెప్పడం, హాయ్ చెప్పడం తప్ప ఎక్కువ మాట్లాడదు. ఒకవేళ డ్రింక్ చేసినట్టయితే ఒక 5%, ఇంకొంచెం మీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏంటి ఇంట్రెస్టింగ్గా ఉంటుందని 2 ప్రశ్నలు ఎక్కువ వేస్తారు తప్ప పిచ్చి పిచ్చిగా మాట్లాడడం జరగదు. అలా మాట. అలాంటి వ్యక్తిని ఈరోజుంటే ఎందుకు తలుచుకుంటున్నామంటే, మనకి ఎంతోమంది జీవితాలు ఇలా నిరర్థకంగా, నిష్కారణంగా, ఒక అనాథల్లా మాట, అంటే ఎవరు చూసే దిక్కు లేకుండా అది అంతర్ధానం అయిపోతున్నాయి అన్నమాట. అది భావితరాలకి, హీరోయిన్లకి ఎప్పటికప్పుడు పాఠ్యాంశం అనుకున్నప్పుడు కూడా ఎంతోమంది హీరోయిన్లు ఎంతోమంది ప్రాణాలని కోల్పోయారు. అందులో సూపర్ స్టార్ శ్రీదేవి ఒకటి. అవును, ఆబ్వియస్లీగా చూస్తే సావిత్రి జీవితం చూస్తే ఎంతో కొంత నేర్చుకోవాలి అనుకుంటారు. ఆ తర్వాత జనరేషనే కదా శ్రీదేవి, కానీ మళ్ళీ అదే తప్పిదం జరిగింది. అదే ఎంత చెప్పొద్దంటే సావిత్రి ఆమె చెప్పిన మాటలు అప్పుడప్పుడు గుర్తుకొస్తుంటాయి అన్నమాట. అడుక్కు తిన్నోని చేసుకున్నా మొదటి పెళ్ళిని చేసుకో, ఈడు చూడు బాగున్నట్టయితే ఎవరన్నా నాకు భిక్ష వేస్తారు, నీకు 10 రూపాయలు ఇచ్చి పంపిస్తారు. అంతేగాని 2వ పెళ్ళోనో 3వ పెళ్ళోనో చేసినట్టయితే నీ గతి అధోగతి అయిపోతుందని చెప్పింది. అలాగే అయిపోయింది అన్నమాట. చాలా బాధాకరమైన సంఘటన సార్. ఇక ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలని, స్టార్స్ లాగే ఉండాలని, వాళ్ళ జీవితం నిజంగానే మనం బయట నుంచి చూస్తే ఎంత అందంగా ఉంటుందో వాళ్ళ జీవితం కూడా అంతే అందంగా మలుచుకోవాలని, పర్సనల్ లైఫ్లో కూడా చాలా గట్టిగా ఉండాలని అనుకుందాం, ఆశిద్దాం. ఇప్పటికైనా మనీ మేనేజ్మెంట్ తెలుసుకొని ప్రవర్తిస్తే బాగుంటుందని, శ్రీదేవి లాగా మళ్ళీ ఎవరు కారని ఆశ. అవునమ్మా, నాట్ ఓన్లీ మనీ మేనేజ్మెంట్ అమ్మా. ఏం చేస్తారంటే స్టార్స్ వీళ్ళు 95% తల్లిదండ్రుల మీద డిపెండ్ అయి ఉంటారమ్మా. అంతవరకు అసలు పట్టించుకోరు అన్నమాట. వాళ్ళ ఆకలిని కూడా వాళ్ళు పట్టించుకోరు. అమ్మ ముద్ద పెడితే తింటుందన్నమాట. అలాంటి వాళ్ళు అమ్మ లేకపోగానే అంత అగమ్య గోచరంగా ఉంటుంది, శూన్యంలాగా ఉంటుంది. వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోలేరు అన్నమాట. దానికి అలవాటు పడకుండా చిన్నప్పటి నుంచి ఇండివిజువల్గా బ్రతకడం, ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకోవడం, తన జీవితాన్ని తనే పరిష్కరించుకోవడం, తన జీవితాన్ని తనే చక్కదిద్దుకోవడం జరిగినట్టయితే ప్రమాదాల బారి నుంచి కొంత ఖచ్చితంగా సార్. డిపెండెన్సీ లేకుండా ఇండిపెండెన్సీ ఉండాలి ప్రతి అమ్మాయి. స్టార్స్ అనే కాదు, ప్రతి అమ్మాయికి కూడా ఉండాలి. అలా ఉంటేనే వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతారు. ఇది ఖచ్చితంగా సూపర్ స్టార్ చనిపోయి కూడా ఎంతో మందికి ఇది ఒక పాఠ్యంగా మిగిలించిన హెచ్చరిక ఇది తప్పకుండా. 2వ పెళ్లి చేసుకోవద్దు, కుటుంబాలతో ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, నీకంటే ముందు ఇంకొక అమ్మాయి అతన్ని ప్రేమించింది, ఇవన్నీ ఉంటాయి కదా. ఈ చిక్కుల్లోని పడిపోతావు, ఈ ఊబులోని పడిపోతావు, ఊబులోంచి పడిపోయావు అంటే మీరు తిరిగి రారు, నిన్న దేవుడు కూడా రక్షించడం నుంచి పెద్ద గుణపాఠం ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సందర్భంగా మళ్ళొకసారి శ్రీదేవిని మీ ద్వారా గుర్తు చేసుకున్నందుకు నాకు కూడా చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఆవిడ వయసులో ఉన్నప్పుడు కలుసుకోవడం, కొంతవరకు కలిసి ఉన్నాం. చాలా మంచి వ్యక్తి. శ్రీదేవి లాంటి వ్యక్తిని మనం అరుదుగా చూస్తాం అన్నమాట. కళ్ళ ముందే పెరిగింది, కళ్ళ ముందే సూపర్ స్టార్ అయిపోయింది, కళ్ళ ముందే ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయింది. అలాంటి వ్యక్తి కళ్ళ ముందే ఆవిడ తాలూకు ఆ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది అన్నమాట. ఇంకా చాలా కాలం బ్రతికేది. ఎనీవే, ఓ మంచి జ్ఞాపకం, ఓ బరువైన జ్ఞాపకం, ఓ చేదు జ్ఞాపకం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు. సో చూసారు కదా, లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి జీవితంలో మనకు తెలియని రహస్య సంఘటనలు. ఇక మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని